ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా? పైకి వెళ్ళాడు. ఏంటి పోయాడా? చెట్టు మీద ఉన్నాడా? ఓహో, నమస్కారం అండి. గవర్రాజ్ అంటే నువ్వేనేట్రా? చిత్తం తమరో? నేను మీసాల అమ్మిరాజు. ఓహో. అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారు కొబ్బరి తోటలుగా కొనేయాలనుకుంటున్నాను. అమ్మాయి కోటయ్య గారి తోటలు కొంటారా? అయితే పైకి రండి. నో నువ్వే కింద అడ్వాన్స్ ఇచ్చేస్తాను. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. లేకపోతే నువ్వు సైలెన్స్. తాతాలు ఏంట్రా? నీ మోహులారి గట్టి పైకి పంపరా. అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా? ఆ. కోటయ్య గారు ఆస్తులు అమ్మడానికి మేమెవరు, కొనటానికి నువ్వెవరు? నువ్వు గవర్రాజువి, నేను అమ్మిరాజుని. నువ్వు అమ్మిరాజువైనా తమ్మిరాజువైనా అమ్మడానికి సావిత్రక్క ఒప్పుకోదు. సావిత్ర ఆ మధ్య సోమయాజులు గారు నావలంకన్నా కలిసి కోటయ్య గారు వాడిన పాస్ సామాన్లు అమ్ముతానంటేనే అసలు సావిత్రక్క ఒప్పుకోలేదు. సావిత్రి అంటున్నావు. ఎవరా టికెట్? నాకేదో డౌట్ గా ఉంది ఆ వ్యక్తి మీద. ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ ఎవడరా నువ్వు? తింగరోడు తెలిసిపోయినట్టుంది. ఆన్సర్ తర్వాత చెప్తాను గానీ, సావిత్రి అంటే కోటయ్య గారి సెకండ్ సెటప్ కదా. అరే ఏసేండి రాయండి. ఏంటిది? నిన్ను కూడా తల్లి తగలేశారనమాట. ఇంతకీ గవర్రాజు ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోవడం కాదు, కలుసుకున్నాను. ఆడు సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని మిస్ అండర్స్టాండింగ్ కాదు, మిస్ అండర్స్టాండింగ్. వస్తున్నా. ఆ సావిత్రి కోటయ్య గారి కీపా అన్నాను, అంతే. చావు కూడా చెవులు మూసారు. సావిత్రి ఎవరు? అది మాత్రం తెలీదు. ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి చేసురాలని అర్థమైంది. కీర్తి చేసి అనరా? నిన్ను పోయాక కూడా అనరా. మీరు ఉండండి. చాలా సంతోషం బావగారు. నిన్న మా వాడి ప్రవర్తనకి మమ్మల్ని మన్నించమని నేను మళ్ళీ వేడుకుంటున్నాను. ఆ విషయం మర్చిపోండి బావగారు. ఎలా మర్చిపోతాం బావగారు? ఒరే అన్నవరం, ఆ లిస్ట్ అందుకో. మీకు వినే ఓపిక ఉంటే మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనవి చేస్తాను. బావగారు శ్రద్ధగా వినండి. రాయవరం రామభద్రరావు గారి సంబంధం మూర్చొచ్చిన కొడుకుతో వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తే మెడకాయ తీసేశాం. అవును, ఆ పని చేసింది మీలో ఎవర్రా? నేనేనండి. కృష్ణదేవిపేట కృష్ణారావు బౌదూరి గారి సంబంధం తినడానికి తిండి లేకపోయినా ఎస్టేట్ ఉందని అబద్ధమైన కారణంగా కాళ్ళు చేతులు తీసేశాం. కాకినాడ వెంకటాద్రి నాయుడు గారి ఫ్యామిలీ డ్రామా కంపెనీ అని తెలిసి 3 తలలు 6 కాళ్ళు నరికేశాం. ఆ మధ్య గోదావరిలో పడవ ప్రమాదంలో 30 మంది దుర్మరణం అని పేపర్లో న్యూస్ వచ్చింది, చదివారా? చదివాను బాబు గారు. అది ప్రమాదం కాదు, ఆ పని చేసింది మేమే. ఏమిటి అంత అలా లేచిపోయారు? లాంచింగ్ టైం అయింది. తాళపూడి రేవు దగ్గర కొంచెం మెరకెక్కువ కదా అని. బావగారు, ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే, ఎంతో మంది వెధవలను చూసిన వీడి కళ్ళకి మీలాంటి మహానుభావులు కూడా అలాగే కనిపించారు అని చెప్పడానికి. మీకు టైం అవుతోంది. మామయ్య, ఏళ్ళు కూడా ఆట అయిపోయింది. నాకు డౌట్. నువ్వు కొంచెం టైం ఇచ్చావనుకో, ఇదంతా డ్రామా కంపెనీ అని నిరూపించేస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈలోగా నోరు మూసు కూర్చో. బావగారు, మేము ఆ టైప్ మనుషులం కాదండి. రాజమండ్రిలో మాది లంకంత కొంప. బాబాయ్ గారు, మీ దొడ్లో చెరువు ఉందా? ఉంది. మా దొడ్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ మధ్యన గోదావరి ఇసుకతో కప్పెట్టేశాం. మా ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళకి దొంగలు రాకుండా సీసా పెంకులు గుచ్చారు మా వారు. అన్నట్టు చెక్క గేటు కూడా ఉందండి. ఆశ్రమంలో ఉండే మన ఇంటికి మామయ్య గారు ఒక్కసారి వచ్చారంటే వారి డౌట్లు అన్ని క్లియర్ అయిపోతాయి. ఏమండి మామయ్య గారు? చాలా సంతోషం. అవును, మీకు టైం అవుతోంది. తొందరలోనే ముహూర్తాలు పెట్టించి మీకు కబురు చేస్తాను. వస్తాం మామయ్య గారు. ఏంటా బొండు పంతులు, ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లర ఉందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా, ముందు 100 ఇస్తే చిల్లర ఇస్తాను. అబ్బో, చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉందా? లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా? చచ్చు మన దగ్గర పప్పులు అడుకో. ఇదిగోండి బాబు. పంతులు, 100 కూడా వెళ్తున్నావేంటి? ఇచ్చా కదండి. ఇచ్చావా? 250 ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి, మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యో, మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి.
వడ్లు ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపి 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 అయ్యి బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవును 100. కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరో వీళ్ళు? చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 ఎవరు? నాకెత్తుకెళ్ళింది. నోరు మూసుకో, ఈగలు దొరతాయి. పిన్ని గారు. ఎవరు? నమస్కారం. నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇల్లల్లా ఉన్నారు. ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టపంగుతా? ఏంటి టప్పంగుత్తా? అవును. టప్పంగుత్తు లేదు, తాళం గుత్తు లేదు. నేను ఆవిడకి మొగుణ్ణి. ఇల్లన్నాక కప్పు ఉంటుంది, ఇల్లన్నాక మొగుడు ఉంటాడు. పెద్ద గొప్ప ఏంటి? ఇదేవతరా బాబు, పెద్ద టప్పంగుత్తులా ఉంది. లోపలికి రండి. పిన్ని గారు ఓసారి మీ దువ్వాని ఇస్తారా? తలదూకనిచ్చేస్తాను. ఏ మీ ఇంట్లో దువ్వెన లేదా? ఉంది కానీ దాని పళ్ళు. ఇదిగో. ఏమండి దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్దమ్మాయి. అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక అమ్మా. దీపిక అమ్మా. నా తల్లి ఇదేంటి ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా? నాళ్ళైందమ్మా నిన్ను చూసి. పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం. ఆవిడ గారు సంవత్సరానికి 2 సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది. దుర్గ సముద్ర సంబంధం. అయితే నేను పెళ్ళాక వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. జావండి మరి దువ్వనా? మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి. హనీ నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాగుత్తి. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. యాండి వాళ్ళ ఇంట్లో దువ్వెన లేదంట. అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళ ఇంట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి, అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి. నిమజ్జనోత్సవ సభ పాలకొల్. తుకారాం ఇలా రా. ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా? ఏమిటి? అనాథాశ్రమంలో చేరుతున్నారా? ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా? అబ్బా అందుకు కాదయ్యా, రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా. వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంత కాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు. మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం 2 నెలలుగా ఇంటెద్దు కూడా కట్టలేకపోతుంది. ఆ అమ్మాయిని నేను మాత్రం ఎంతకాలం పోషించగలను చెప్పు. అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? ఆహా, ఎంత దయామేలు సార్. తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్. ఏమిటి నమస్కారమా? కాదు, పచ్చగడ్డి. అటు చూస్తున్నాడు లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, అపిట్స్, కోటి, అమీర్పేట, అమీర్పేట. బాబోయ్ తంబి, నువ్వు చెప్పి చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం వీధి. శివాలయం వీధికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటయ్యా, దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఈదికి వెళ్ళడానికి 200 రూపాయల. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? 1 2.5, 1 రూపాయన్నర, ఏదట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిచ్చా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీ దాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నా? చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా? తెలుగు